వచ్చగాళ్ళు వస్తే బుచ్చగాళ్ళు బోచోరులు గుంజుకున్నోడు ఏనాడు పెద్దోడు గాడయ్యా. నాయన మాకు అన్నం లేదు ప్రభు అంటే అన్న దానం చేస్తున్నాడు, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు దానం ఇస్తున్నాడు. దాన ధర్మాలు చేస్తాడు, దండిగా పేరెళ్ళుతున్న దాన కంకను సీతి కట్టుకున్నాడు. దానము అంటే ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు. మనం తిన్నది మన నవ్వునికి పెట్టింది పేరు దాన ధర్మమే 7 లోకాలకు వెలుగు అన్నారు నా తల్లులారా. మా తాతలు ముత్తాతలు ఉన్నప్పుడు ఎన్నో రాజ్యాలు దేశాలు పరిపాలన చేసిండ్రు. మా తాత ముత్తాతలు పోంగ ఏమన్నా పట్టుకొని పోయిండ్రా. మా తండ్రి ఒకడే, మా తండ్రికి నేను ఒక్కడిని, నాకు 4 పుత్రులు ఇయ్యాలా. మా తాత ఏమన్నా ఉంటే నేను విన్నాడు, నేనేమన్నా ఉంట పోతానా. అందుకే అందరూ మానవ జన్మ అంటే భూమి మీదకి వచ్చినప్పుడు మంచి చెడు తప్ప మన ఎమ్మడి ఏమి రాదు. లక్షలు కోట్లు ఆస్తి సంపాదించిన కాసి గవ్వ మన ఎమ్మడి రాదంటారమ్మా. ఇప్పటికైనా అప్పటికైనా 100 ఏళ్ళ ఈ జీవితానికి 1000 ఏళ్ళ కీర్తి కాపాడి నోడే మనుషు అన్నారు. గట్ట నేను దాన ధర్మాలు చేసి దండిగా పేరెళ్తానన్నాడయ్యా. రాజ్యం పరిపాలన చేసిండు, దేశం ఈ 2 కచ్చీరు బంధు పెట్టిండు. ఇప్పటికైనా అప్పటికైనా అంటారు ఏ మగవాడు గాని సీనకాడికి వేనా సిలక కాడికి వేనా ఆ కథాల ఇంటితో పడతాడాట. అన్నానికి బయలుదేరుతున్నాడా రాజే వరద రాజునమ్మా. ఎట్లా వస్తున్నాడు ఎల్లనే రాడి ఎల్లానే రాడి మురికాల తానం చేస్తానా దోసాని చేస్తాను అమ్మా దాసి నేను రోజాన కాలిగాడికి లోయలు నింపేది ఇలా వల్ల నుంచి రావాల్సింది బిడ్డ కాలిగాడి లోయలు నింపరాదే అప్పో దాని మొగలు అసలు నమ్మరా జరిగేనా మొగల తాళ దెంప ఊకే వైన్స్ల పొండి తిరుగుతారు వాళ్ళ తాళు దెంప ఆ బెడ్ షాప్ లో పొండి వైన్స్ల పొండి తిరుగుతారు తప్పదాయి ఉంటే ఎరికేనా
నమ్మరాదు బాబా ఎవరి మూల వాళ్ళ సంసారం ఇవ్వాలి ఎరికేనా ఏదైనా కోరంటావా అసలు ఒక్కో రామ రామ మరి అమ్మమ్మ విద్య బుద్ధి మంత్రులు చదువుకున్న వారి కన్నా శాస్త్రీకులు ఉన్నారయ్యా వారి కన్నా తరమైన వారు ఉన్నారయ్యా కల్లి కలిగి సారా గంజాయి కైపేసిన మానవులేవా మరి కూడుదిని వరసలు పిరతులు జంతాల గురుడా గురుడా బాబా వారే పడబట్టనమ్మా పెద్దలారా ఎల్లరి అయితే మీకు అర్థం కాదు మాకు అర్థం కాదు అలనాడు ఓ పుణ్యం గల తల్లి చరిత్రే ఇలనాడు కథలై మీని పేరే బొక్కలేకపాయరా జంగలారాగి పుణ్యశాస్త్రమనగా మరి భర్త మడలినాడు వరం సుందర దేశం కాలు చేసిన వాళ్ళు పట్టుకున్న భర్త వేడిపోయి కాలు కడుకోలో గెలిపుతానన్నదమ్మా అలాంటి వాళ్ళు కనుకనే భర్త చేయమంటే గుర్తుగా చేసే వాళ్ళేనా భర్త పాదాల కాడికొచ్చి భర్త పాదాలు కడుక్కొని మిగిలిన ఉతకాలి మీద చల్లుకొని అమ్మమ్మ ఎల్లకాల పసు ఇంకా చల్లగున్నా అని మాంగళ్యం కల్లా కదుకునేవారే వాళ్ళు కాదే గడగడగా నిద్ర బీన మోడవి గెలదడవడరా భర్తను ముచ్చగా మర్చిపోతూ ఉన్నరే అమ్మా ఎప్పటికి ఇప్పటికన్నా రావాలా ఎటువంటి భర్తని ఇక్కడ పెట్టరాదు గుడ్డివాడ భర్తని కురిపియరాదు ముసలివాడ భర్త అని మూతిపోలే పక్కన నా భర్త అని బదలాల భార్య పతికి సతి లేని మతి దీవెల మతి లేని సతి దీవెలుగా పాయరా పురుషులే మేలన్నారమ్మా అడుగుల చెంద ఉతకాలి చేతనే వాళ్ళ చెంబుతమతి గారు అంటారా
ఆకలికిచ్చింది ఆవులాది మజ్జిగలు దూబలకిచ్చింది దుడలాది మజ్జిగలాట చల్ల మజ్జిగలు ఇచ్చింది నా భార్య నా మనసు సంతోష పెట్టింది అనుకున్నాడు వరదరాజు కురిచిపీటల మీద కూసున్నాడు ఆ రాజు భార్య ముఖాన కళ్ళవార చూస్తే నా భార్య నిన్న మొన్న నేను వచ్చేటల్ల కల్లా కిలకిల కిలకిల నవ్వుకుంటూ ఉండేది అలా వాళ్ళకి అలాంటి ముఖం అల్లి చిన్నమైంది తెంపిరమల్ల రీతి తెలుగు చిన్నమైంది కడగల్ల ముఖం కడ చిన్నమైంది నా భార్య వరద సుందరి దేవి ఎవరన్నా ఏదన్నా మాటంటే నా భార్య మనసు బాధపడ్డదా అయ్యింది ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఒకేలా నా నలుగురు కొడుకులు ఏదన్నా మాట అన్నరా కడుపులో పుట్టిన కొడుకులు ఏదన్నా మాట అంటే బాధపడుతుందా ఉనకొచ్చిన కోడళ్ళు ఏదన్నా మాట అంటే నా భార్య మనసు చిన్నవాయనా ఇప్పటికైనా అప్పటికైనా ఇల్లును చూడు ఇల్లాలని చూడు అన్నారు ఇల్లును చూడు ఇల్లాలని చూడు అంటే ఇంటి లక్షణం ఇంటి ముంగడి పందిరి చెప్తుందట పందిరి లక్షణము ఇల్లు చెప్తుందట ఇల్లు పందిరి లక్షణం ఇంటి ఇల్లాలి చెప్పాలి ఇంట్లో ఇల్లాలి ఎట్లా ఉండాలి తిన్నా తినకున్నా తిన్నట్టే ఉన్నా లేకున్నా ఉన్నట్టే కిలకిల నవ్వుకుంటూ ఉంటా ఇంటి కాలం లక్ష్మీదేవి తాండవాల్సి కొంతమంది నావలు ఉంటారు భరతన తోడు పొద్దు దాకా చేసి ఇంటికి వచ్చేటల్ల కల్లా కోళ్ళు దవిన పెంట లెక్క ముఖం పెట్టుకొని దైత లెక్క షిప్పిరెంటికలు పెట్టుకొని ఉసుగన్లు పెట్టుకొని గర్వన నిలబడి పర్ర నెత్తంత కిక్కుంటారు అటువంటి భార్యను చూసినాక ఈ మొగోనికైనా భార్యన ఇంటి వారం అట్టున్నది బయట వారం ఇట్టున్నది ఏం చేయాలని పోయి వాడు ఇక్కడ బ్రాండ్ షాప్ లో పడతాడు ఆపు తాగేటోడు పుల్లు తాగుతాడు పుల్లు తాగినాక సొల్లు పెట్టుడు 6 నెలలు బతికితోడు 3 నెలలకు పుట్టుకో అంటాడు మొగోనికి అవతల 6 లక్షల అప్పు కన్నా ఇంటి కాదు భార్య పోరుకి మొగోడు తట్టుకోలేడు అందుకొరకే నా తల్లులారా సతమతమై వచ్చిన భర్తకు ఇంటి కాడ ఉన్న భార్య సేద తీర్చాలి కానీ సమస్య కాకూడదు తెలియకల్లా ఆడవాళ్ళు అయితే సంసారం తెలుగు నిలదీస్తారు భర్త ఎట్టోడు గుట్టోడైనా మగవాళ్ళది కష్టం కావాలి ఆడవాళ్ళ విగ్రహం కావాలన్నారమ్మా భర్త బయటికి పోయి 10 రూపాయలు సంపాదించుకొచ్చి భార్య చేతికి విత్తే 10 రూపాయలను పోగు చేసిందా అని ఆడదు అన్నారు నా భర్తకి ఎందుకు మొండి కొడుకు మొండి కట్టం చేసి పగ్గ సంపాదిస్తాడా అని తెచ్చినట్టు అదోటి కొనుక్కొని తిన్నదా అని ఆడిది కాదు గాడిదు అన్నారు వరదా సుందరి దేవి ఇవాళ బామ మన గర్భవాసం ముందు నలుగురు కొడుకులకు పెళ్లిళ్ళు చేసిన కోడళ్ళు వచ్చిండ్రు కొడుకులు కోడళ్ళు ఉండంగా బామ అయ్యలు ఎందుకొరకు చిన్న ఓతివి నా భార్య ఎందుకొరకు చిన్న ఓతివి నా భార్య లేక
కొట్టాలి ఆస్తి చిన్న గుట్టల మీద చిన్నాగల మందలు పెద్ద గుట్టల మీద పేదాగల మందలు కోరుకోడల కోడల మందలు ఇష్ట సంపదట్ల బంగారం ఉన్నదమ్మా భార్య భర్తల సంసారం సాగరం వెయ్యిళ్ళ లైఫ్ నూరేళ్ల జీవితముల భార్య భర్తలన్న కాడ ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా అద్దం మీద నీళ్ళ లెక్కనే ఉండాలి గతి లేని సంసారము ఏ ఇంటని చేస్తారు కానీ భార్య భర్తలకి ఇద్దరు శుద్ధికరమైన సంసారం ఒక రోజంటే లదియలేరమ్మా అందుకొరకే అన్నదే ఇప్పటికైనప్పటికీ నేను ఇక్కడ పెద్దలు భార్య భర్తలు కళ్ళ కనుగుడ్డుతోటి వచ్చిండ్రమ్మా భర్తకు బాధ కలిగినాడు భార్య మందలియాలి భార్య బాధ కలిగినాడు భర్తను కూడా మందలియాలనమ్మా ఉన్న బాధ నా భార్య అందుకొరకే అన్నారు బామా ఎందుకొరకు తిన్నవేనవే బాధ కలిగింది కష్టమత్తే 10 మందితో చెప్పుకోవాలి ధనం దొరికితేనేమో దాచుకోవాలన్నారమ్మా మన గర్భపాత ముందు 4 కొడుకులంటే ఉత్తరము రాదు దక్షిణము రాదు పడమటి రాదు తూర్పు రాదు 4 కొడుకులకు కోడను తీసుకొచ్చినము దుర్గాపతి అండలదేవి మరి అటువంటి నాడు బాణవతి పూలవతి 4 కోడన్లు ఏదన్న మాట అంటే నాతోటి చెప్పు ఏ కొడుకులన్నా ఏదన్న మాట అంటే నాతోటి చెప్పవమ్మా వరద సుందరి దేవి ఎందుకు చిన్నవేను ఏమి బాధ కలిగే నీకు బామ మనకు 4 కొడుకున్నారు కోడళ్ళ చెల్లమ్మ మనకి ఏమి దక్కున్నది ఏలుకోల రాజ్యాలు ఎక్క గుర్రాలు వాడు చూడు అద్దాల మీద పండు చూడు పర్వజాలని అమ్మా పిండుకుని సమరం బామా బంగారం అంటే కుదలేకుంటున్నదమ్మా నీకు అమ్మ గుర్తుకొచ్చిందా నీ అయ్య గుర్తుకొచ్చిందా బాబా నిన్ను ఇరుగు వారు ఏదన్నమాట అన్నారు పొరుగు వారు ఏదన్నమాట అన్నారు దుండె తుష్మాని నిన్నేదన్నారన్నవయ్యా అన్నారు నాదా కట్టం వచ్చినాడు భార్య భర్త అన్నారు భర్త భార్య అన్నారు అయ్యా కనుగుడ్డు లాంటి భార్య అన్నారు కంటి రెప్ప లాంటి వాడు భరత అన్నారు అయ్యా నేను ఎవరితో చెప్పుకుందనే నాదో మనకు 4 పడుకున్నారు 4 కోడలు అన్నారే బాబా నిన్ను ఎవరన్నా మాట అన్నారన్నవయ్యా నాకు ఒకనాడు దినం వచ్చినాదో నేను మంచాల వండుకుంటే ఆ మంచాలతో నేను 10 రోజుల పాటు లేచి లేవకుండా మంచాల వండుకుంటే చిన్నవా నీకు జ్వరం వచ్చిందా నీకు చేతనైతలేదమ్మా నువ్వు నీకు చేత కాకుంటే అవ్వ నీకు నీళ్ళు తీసుకొస్తా ముఖం కడుక్కొని
చారడాన్ని పాలుగా పెడతా తావన్న పొడలేక పాయనయ్యా నాకు కప్పుడు గుర్తుగా తిన్నారా అందుకే అన్నారు నర మానవులై భూమి మీద జలమెత్తిన్నాడు ఆడతన మీద ఏ తల్లైనా కోరుకుంటది కొడుకులు కనాలే కోరిక తీరాలే బిడ్డలు కనాలే ప్రేమ తీరాలే ఈ ఎల్లలోకి మంది పేరు పొందాలన్నరేనా ఈ ఎత్త కోరు కొడుకులు ఉండాలి ఏడ్చేడి బిడ్డలు ఉండాలి కావాలి మయ్య కన్న కొడుకులు ఉండాలి కన్నీళ్ళు తీయ కన్న బిడ్డలు ఉండాలి అన్నరేనా తిరుగుబోతులైనా తాగుబోతులైనా కొట్టడోళ్ళైనా తిట్టడోళ్ళైనా పిచ్చోళ్ళైనా ఎత్తోళ్ళైనా కడుపుని కన్న కొడుకులు కావాలన్నారేనా మన విడుదల విడుదల పెద్ద మనసులై మరి వీళ్ళ పెద్ద మనసులై మొక్కలు ముందుకై మోసేదిరేకై ఊరు బొమ్మని కాడు రమ్మని నాడు నారా మనం మంచాల వండుకుంటే అట్లది కచ్చి ఆకటాల కిండి కచ్చి మన మంచం కొండి పోకుండా తిన్నవా నారా తిన్నవంటే